డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ తగిలింది. సీఎం జగన్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై సీఎం జగన్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఈసీ అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం నియమావళికి విరుద్ధమంది. తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ తగిలింది. సీఎం జగన్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై సీఎం జగన్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం నియమావళికి విరుద్ధమంది. తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. రైట్, ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ తగిలింది. జగన్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఈసీ తన నివేదికలో పేర్కొంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిరువురిపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య, జనసేన తరఫున ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు టి శివశంకర్రావు కూడా వీళ్ళ ఇద్దరికి సీఈఓ మీనాకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఆయన అనేక ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు, వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారని, పెళ్లాలను మార్చినట్టు ఆయన నియోజకవర్గాలను మారుస్తున్నారని వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధము అని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన హ్యాబిచువల్ అఫెండర్గా మారారు అని చెప్పి, అదేవిధంగా దీంతో పాటు ఆయన ఇటీవల విడుదలైన ఒక సినిమాలో వదల బొమ్మాళి అని చెప్పి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలపై కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా చంద్రబాబును ఉద్దేశించి వ్యక్తిగతంగా కూడా అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి కూడా టీడీపీ నేతలు, ముఖ్యంగా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య, సీఈఓ మీనాకి ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపై కూడా తమకు 2 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పి సీఈఓ మీనా జగన్కు లేఖ రాశారు. అయితే ఆ లేఖలో ఎక్కడా కూడా తాను ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పి, ఖండించలేదు అని చెప్పి, అదేవిధంగా ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశాను అనేది మాత్రమే పేర్కొన్నారు అని కూడా అందులో వివరించారు. ఈ విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పార్ట్ 2లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి పార్ట్ 2లో ఉన్న పార్ట్ 1కి ఇది పూర్తి విరుద్ధము అని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కూడా విరుద్ధం అని చెప్పి కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పార్ట్ 2లో పార్ట్ 1లో క్లియర్గా ఎన్నికల కమిషన్ తన ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఒక అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. రాజకీయ నేతలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసే సమయంలో సంయమనం పాటించాలని, అదేవిధంగా దీనికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు కానీ, సిద్ధాంతాలు కానీ, లేకపోతే చేసే విధానపరమైన నిర్ణయాల్లో లోపాలు కానీ వాటిపై విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ప్రత్యర్థి జనంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శలు చేయకూడదు అని చెప్పి ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో స్పష్టంగా పేర్కొంది. ఏదైతే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొందో ఆ నియమావళి, ఆ నిబంధనలకు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధమని చెప్పి ఆయన పంపించిన రిప్లై కూడా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతృప్తికరంగా లేదు అని చెప్పి కూడా పేర్కొన్నారు. దీనిపై తదనంతర చర్యలు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకోవాలి అని కూడా సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు మనకు సమాచారం అందింది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి డిరాగేటరీ అని కూడా పేర్కొన్నారు. ఈ వ్యక్తిత్వ హననం అంటే ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, ఇది మంచిది కాదు అని చెప్పి కూడా జనసేన నేతలు
సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని, దీనివల్ల ప్రతిపక్షంలో ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం దెబ్బతీసే విధంగా ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధము అని కూడా తమ్మిశెట్టి శివశంకర్రావు కేంద్ర ఎన్నికల కమిషన్కి రాష్ట్ర సీఈఓకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కూడా జగన్ వివరణ ఇస్తూ ఆయన ఎక్కడా కూడా తాను ఈ వ్యాఖ్యలు చేయలేదు అని ఖండించలేదు. అదేవిధంగా ఇటువంటి వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశానని ఆయన వివరణ ఇచ్చారే కానీ ఆ వివరణ కూడా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా ఉంది అని కూడా అందులో పేర్కొన్నారు. అందువల్ల ఈ రెండూ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలు కూడా ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల దీనిపై తదనంతర చర్యలు ఏం తీసుకోవాలి అనేది కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించాలి అని చెప్పి నిన్న ఒక నివేదిక పంపినట్టుగా కూడా మనకి సమాచారం అందింది. ఈ విధంగా ఈ కామెంట్లు చేసుకుంటూ వెళ్లటం వల్ల ఎన్నికల వాతావరణం దెబ్బతినటమే కాకుండా పార్టీల కార్యకర్తల మధ్య నేతల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉందని, ఇది ఒక రకమైన శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం కూడా ఉంది అని కూడా ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అందువల్లనే తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించిన నివేదికలో ఆయన పేర్కొన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. శంకరి.